కోట సురేష్ గారు చెప్పండి అండి. ఎలా అనిపిస్తుందండి మీకైతే? తోట నెంబర్ 1 ఉందండి. ఓకే. కాపు ఎలా ఉంది? కాపు కూడా చిక్కదానం అండి, పలసం కూడా కాదు. ఓకే, చిక్క కాపు ఉంది. ఓకే. అట్లా సైజ్ ఎలా ఉందండి? కాయ సైజ్ ఎలా ఉంది మనకి? కింద నుంచి పై దాకా ఒకటే క్వాలిటీ అండి. కింద నుంచి పై వరకు ఒకటే క్వాలిటీ ఉంది. ఓకే. నల్లని తెగులను కానీ తట్టుకోవడం అసలు నెంబర్ 1 తట్టుకుంటుంది. ఓకే. నల్లని బాగా తట్టుకుంది కదా అసలు నెంబర్ 1. నల్లి అయితే ఇంతవరకు ఎంటర్ కావాలి చేలోకి. ఓకే. అట్లా వచ్చేది వెళ్ళిపోయేవాది. ఓకే. రెండోసారి వచ్చినా దీన్ని ఏం చేయలేకపోయింది. ఓకే. ఓకే, అవును. సో తాళ్ళు శాతం కూడా మనకి లేదు అండి, తక్కువ ఉంది కదా? అవును, తాళ్ళు శాతం తక్కువ ఉంది. ఇప్పుడు పైన మొత్తం పోతా పిందేనండి మొత్తం. ఓకే. ఓకే. ఈ ఏరియాలో ఇది టాప్. ఈ ఏరియాలో మనకి టాపు. మనకి ఇది ఏ ఊరు వస్తుందండి? ఇది దుందిరాలపాడు అండి. ఓకే. ఏ మండలం? ఎన్టీఆర్ మండలం. ఎన్టీఆర్ మండలం. ఓకే. గంపలగూడెం మండలం. గంపలగూడెం మండలం, ఎన్టీఆర్ జిల్లా, ఎన్టీఆర్ డిస్టిక్. ఓకే. ఓకే. మనకి హైట్ ఎంత హైట్ అండి ఇది? చూడరాదండి హైట్, మీకే అర్థమైపోద్దిగా. మినిమం 4.5 ఉంటుంది. మినిమం 4.5 నుంచి 5 అడుగుల వరకు ఉంది. ఓకే. తాళ్ళు శాతం అనేది చాలా తక్కువ. తాళ్ళు శాతం అనేది లేదు. తాళ్ళు అసలు లేదు. తాళ్ళు లేదు, మామూలుగా ఉంది. ఓకే. ఓకే. ఎంత లేదండి. ఇది వచ్చేసి అరెకరం బిట్టు కదండి? అరెకరం బిట్టు. ఓకే. అరెకరం బిట్టు నువ్వు అసలు 20 అవ్వలేలుగా. అరెకరం బిట్లో 20 క్వింటాలు. ఓకే. పై కాయ కూడా, చివరి కాయ కూడా సైజు కింద నుంచి పై వరకు అనేది ఒకటే సైజు ఉంది. అసలు మొత్తం ఒకటే సైజు. ఓకే. ఓకే. కింద నుంచి పై తగ్గి ఏ కొమ్మ చూసుకున్న కాయ కూడా ఇంకా కాయ ఉంది, కోత కూడా చివరి వాళ్ళు చివరికి కూడా పిందెలు ఉన్నాయి. ఓకే. గింజ శాతం చూసారా దీంట్లో? గింజ శాతం 90 నుంచి 95 వరకు ఉంది. ఓకే. గింజ శాతం చూసారు 90 నుంచి 95 వరకు ఉంది. ఓకే అండి. కాటా కూడా బాగా వస్తాయండి. కాటా బాగా వస్తుందా? కాటా కూడా బాగా వస్తాయి. ఓకే. ఓకే. నేను చూసాం కదా, బిట్లు కాస్తానండి కింద నుంచి కూడా. మళ్ళీ చెల్లు వచ్చేసి మళ్ళీ ఇది మొత్తం ఒకటే చెట్టు కింద నుంచి ఒక దాని చెల్ల అనమాట. ఇది పై నుంచి కిందకు వచ్చే చెల్ల. ఓకే. ఓకే. రకంగా ఉంది. మనకి స్టెప్ అలాగా స్టెప్ కింద నుంచి పై వరకు ఒకటే సైజుతో ఒక స్టెప్ కాసిన తర్వాత మళ్ళీ చెల్లు వచ్చి మళ్ళీ కాసిన తర్వాత మళ్ళీ ఒక స్టెప్. అవును, ఇది 3వ స్టెప్ ఇది. ఓకే. ఇంకా పూత కూడా ఉంది. ఇంకా పోతుంది. మళ్ళీ పూత పిండి అసలు పోతుందా? పిండి ఉంది ఇంకా. ఇప్పుడు 2 స్టెప్లు కూడా అవుతుంది. 2 స్టెప్లు పోతే తోటాగం అయిద్దని కోపిట్లేదు. అదే అసలు సంధి పెట్టే లేదు. అవును. అంటే మనకి అరెకరంలో 20 క్వింటాలు అంటే చాలా టాప్గా వచ్చినట్టు. మీరేమంటారు? టాపే కండి మరి. ఇప్పుడు ఎకరానికి 15, 16 ఇప్పుడున్న టైంలో చాలా ఫీల్డ్స్ ఎకరానికి 15 క్వింటాలు అలా అయ్యేటట్టు ఉంది. అలాంటిది మీరు అరెకరంలోనే 20 క్వింటాల్లో తగ్గకుండా అవుతుంది అంటున్నారు. అంతే కదా మరి. ఓకే. చూడండి కాయ చూడండి అసలు ఎట్టు ఒకసారి అనేది. ఓకే అండి. థ్యాంక్ యూ.